నమస్తే, మీరు చూస్తున్నారు అనంతగిరి న్యూస్ ఛానల్. నేను ప్రియా. వికారాబాద్ లో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన వివరించారు. గత 2.5 సంవత్సరాలలో వికారాబాద్ నియోజకవర్గంలో 600 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేపట్టాము అని స్పీకర్ తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చింది అని, తమ ప్రభుత్వం మాత్రం పనులకు ప్రాధాన్యత ఇస్తోంది అని వ్యాఖ్యానించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు అమలు చేస్తున్నాము అని తెలిపారు. అలానే రాష్ట్రంలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. వికారాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో విస్తృతంగా తెలియజేయాలి అని ప్రజా ప్రతినిధులకు స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, జెడ్పీ సీఈఓ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్ధా సుధాకర్ రెడ్డి, వికారాబాద్ మర్పల్లి ఏఎంసీ చైర్మన్లు చాపల శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సర్పంచ్లు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. విచ్చేస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా నియోజకవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్యన వేదికపైకి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుదాం. గౌరవ ప్రసాద్ కుమార్ సార్ గారికి వికారాబాద్ నియోజకవర్గ వరప్రసాదంగా తెలంగాణ రాష్ట్ర శ్రీ దీపక్ తివారీ ఐఏఎస్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గవర్నర్ శ్రీమతి స్నేహా మెహ్రా ఐపీఎస్ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వికారాబాద్ పురపాలక సంఘం గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి గడ్డం అనన్య మేడం గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ విజయభాస్కర్ గౌడ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వికారాబాద్ మార్కెట్ కమిటీ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మనందరి వరప్రసాదంగా కలెక్టర్ సార్ సుధీర్ సార్ ఐఏఎస్ గారికి వికారాబాద్ పురపాలక సంఘం కమిషనర్ గారు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలుకుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ దీపకాంతులు తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను దేశానికి ఆదర్శంగా విశ్వవ్యాప్తమైనటువంటి తెలంగాణ ప్రగతిని ప్రపంచానికి చాటేందుకు, తెలంగాణ ఖ్యాతి కాంతులను విరజిమ్మేందుకు ఈ కాంతులు స్ఫూర్తిదాయకం అవుతాయని ఆకాంక్షిస్తూ మరొకసారి ఇచ్చేస్తున్నటువంటి అందరికీ సాదర స్వాగతం సుస్వాగతం.
పుట్టుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పరమదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన చావళీలు జాతువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలం జాతిని జాతుల మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమని తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 सभा सभापति श्री गद्दम प्रसाद सर, विकाराबाद डिस्ट्रिक्ट जिला कलेक्टर दीपक तिवारी गारू, अडिशनल कलेक्टर गारू, म्युनिसिपल चेयरपर्सन गारू, म्युनिसिपल వైస్ చైర్మన్ గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అసెంబ్లీ లెవెల్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ మీటింగ్లో నేను కూడా వెల్కమ్ చేస్తాను ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ అంతా అరేంజ్మెంట్ ఇది 3సారి ఈ లెవెల్లో మీటింగ్ చేయడం జరుగుతుంది ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో. ఫస్ట్ ఒక గ్రామ సభ లెవెల్లో, సెకండ్ ఒక మండల్ లెవెల్లో, థర్డ్ ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఈ అంతా మీటింగ్ చేయడమే మనకి మన అందరు డిపార్ట్మెంట్కి కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కానీ జనాలకి కానీ ఒక మంచి అవకాశాలు. ఈ పద్ధతి పెట్టిన 99 డేస్కి చాలా మంచి థాట్ మన తెలంగాణ గవర్నమెంట్, మన చీఫ్ మినిస్టర్ సార్ తరఫు నుంచి వచ్చింది. మన స్పీకర్ సార్ అసెంబ్లీ లెవెల్లో మంచిగా మనకి ఎంకరేజ్ చేసి కోఆపరేట్ చేసి ఈ అంత కార్యక్రమం చాలా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు చాలామందికి విన్నాను, చాలామంది వాళ్ళ ఇష్యూస్ కూడా డిపార్ట్మెంట్ వైజ్ చెప్పారు. జస్ట్ యాజ్ అన్ ఆఫీసర్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇలాంటి డిస్కషన్స్ ఈ లెవెల్లో చేయడానికి ఈ కార్యక్రమం మనకి చాలా మంచి అవకాశం. ఇది జరుగుతుంది అంటే చాలా మంచిది. డెమోక్రసీ, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ జనాలు ఆఫీసర్స్ వచ్చి ఒక పెద్ద లెవెల్ పెద్ద స్థాయి స్పీకర్ సార్ ఇక్కడ వచ్చి సార్ ఆధారంతో అందరూ ఆఫీసర్స్ కలిసి అందరూ రిప్రజెంటేటివ్స్ వచ్చి డిస్కషన్ జరిగిన ఈజ్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యాజ్ ఫార్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్, ప్రతిరోజు ఫస్ట్ డే నుంచి మనము మేజర్గా 2 విషయాల మీద ఫోకస్ చేస్తున్నాము. ఒకటి అరైవల్ అయ్యి ఇప్పుడు మన డిఎస్పీ డిటి శ్రీనివాసు గారు దాని గురించి విస్తృతంగా బ్రీఫ్ చేశారు. తర్వాత యాంటీ డ్రగ్, విమెన్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ గురించి కూడా చాలా డైలీ కార్యక్రమాలు ప్రతి మండలం ఊర్ లెవెల్లో హెడ్ క్వార్టర్ నుంచి మానిటర్ చేసి చేయడం జరుగుతున్నాయి. ఈరోజు కూడా బాల్ పంచాయత్ వికారాబాద్లో ఒక ఊళ్ళో జరుగుతుంది. మన ఏఎస్టీఓ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ టీమ్ యూనిట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆయన వచ్చిన ఈ 90 డేస్లో 99 డేస్ తర్వాత కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కంటిన్యూ అవుతాయి. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ కమ్యూనిటీ పోలీసింగ్ సార్, స్పీకర్ సార్, మనము ప్రతిరోజు కూడా జనాలకి జస్టిస్ ఇవ్వడం కానీ, క్రిమినల్ మ్యాటర్స్లో, గుడివాలో ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ, లేకపోతే ఏదో ఒక విషయంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూలో మనము ప్రతిరోజు పని చేయడం మన బాధ్యత. ఈ మొత్తం గవర్నమెంట్ కార్యక్రమాలు, డెవలప్మెంట్ స్కీమ్స్
డెవలప్మెంటల్ స్కీమ్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఏదో ఒక ఇష్యూ, సివిల్ సప్లైస్ నుంచి పెట్రోల్, ఎల్పిజి ఇష్యూ, ఏదో ఒక ఇష్యూ ఉంటే మనము ఇక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ వికారాబాద్ జిల్లాలో ప్రొవైడ్ చేయడానికి బాధ్యత తీసుకుంటున్నాము. లాస్ట్ కొన్ని రోజు ముందే ఆర్టీసీ సంబంధించి స్ట్రైక్ జరిగింది. 3-4 రోజు మన అందరూ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్తో పాటు మన పోలీస్ వాళ్ళు కూడా నిద్ర లేకుండా కూడా ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఇన్షూర్ చేయడం కానీ, ఎక్కడ కూడా ఏమీ ఇష్యూ రావద్దు కానీ కలెక్టర్ గారితో కోఆపరేట్ చేసి, కోఆర్డినేట్ చేసి అందరి డిపార్ట్మెంట్ కలిసి పీస్ఫుల్గా వికారాబాద్ జిల్లాలో ఏమీ ఇష్యూ రాకుండా ఆ ప్రొటెస్ట్ కూడా పీస్ఫుల్లీ కంప్లీట్ చేయడం జరిగింది సార్. సో బేసికలీ పోలీస్ తరఫు నుంచి కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ సేఫ్టీ, చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్నెస్ అండ్ జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లిక్ ఇన్షూర్ చేయడానికి బాధ్యత మనది. ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి మండలి, ప్రతి ఊరు లెవెల్లో కూడా అందరు డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేసి ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఈ వికారాబాద్ జిల్లా డెవలప్మెంట్ కోసం డెవలప్ చేయడానికి మనం బాధ్యత ఉన్నాము సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఫర్ ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నియోజకవర్గం లెవెల్ సభ జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నియోజకవర్గం సభ జరుగుతుంది. ఈ సభలో వచ్చేసిన ఆనరబుల్ స్పీకర్ సార్ శ్రీ గడ్డం ప్రసాద్ సార్ గారికి, ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, వేదికల్లో ఉన్న అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, తర్వాత ఇక్కడ ఉన్న అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అందరూ జిల్లా స్థాయి అధికారులు, మండలి స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన అందరికీ నమస్కారం. సో ఇంతకుముందు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, సర్వ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రణాళిక గురించి మాట్లాడారు. సో నియోజకవర్గం స్థాయిలో ఎంతమందికి బెనిఫిట్స్ వచ్చినాయి, తర్వాత ఎంతమందికి లైక్ అన్ని ఇష్యూస్ గురించి వాళ్ళు మాట్లాడారు. సో ఫస్ట్ ఇప్పుడు కొంతమంది గ్యాప్స్ గురించి మాట్లాడారు, షార్ట్ కమింగ్స్ గురించి. సో నేను 2-3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి చెప్తే, సో డ్రింకింగ్ వాటర్లో 2 years బ్యాక్ ఆల్రెడీ ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద, తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా బోర్వెల్స్ అన్ని గ్రామ పంచాయతీలో శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరంలో మిషన్ భాగీరథ వాటర్ కొన్ని డిస్ట్రప్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ డిస్ట్రప్షన్స్ వస్తున్నాయి. ఆ కారణం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. బట్ అది కూడా ఒక ప్లాన్ బి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ట్యాంకర్స్ ద్వారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అందరికీ మంచి నీటి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు ఒక లైక్ జిల్లా స్థాయి లెవెల్లో ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్లో కూడా ప్రతిరోజు 2-3 కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఆ కంప్లైంట్స్ వచ్చి ఇమీడియట్గా కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారు, తర్వాత కన్సర్న్డ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్, తర్వాత కన్సర్న్డ్ లైక్ పంచాయతీ సిబ్బందిలో ఎంపీడీఓ, ఎంపీఓ అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇమీడియట్గా రెక్టిఫికేషన్ రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీకు సమస్య ఉంటే గ్రామ పంచాయతీలో, తర్వాత మున్సిపల్లో మంచినీటి సమస్య ఉంటే ఒకసారి హెల్ప్ లైన్లో పెట్టండి, లేకపోతే కన్సర్న్ ఎంపీడీఓ, ఎంపీఓ తర్వాత పై అధికారుల దృష్టికి తీసుకువస్తే ఇమీడియట్గా సమాధానం కూడా ఇస్తాము. తర్వాత ఇంతకుముందు కూడా ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద, తర్వాత డిఎంఎఫ్టీ కింద ఈ సంవత్సరం కూడా చాలా బోర్వెల్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో వాటర్ సమస్య అది మన దృష్టికి ఉంటుంది. సెకండ్ థింగ్, ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్పారు దట్ చాలామంది లైక్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి తెలియదు ఎంతమందికి బెనిఫిట్స్ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా 2 April నాడు గ్రామ సభ అన్ని గ్రామ పంచాయతీలో, అన్ని 594 గ్రామ పంచాయతీలో జరిగింది. గ్రామ సభ అప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో సిబ్బంది పేరు వారీగా అందరికీ రైతు భరోసాలో ఎంతమందికి బెనిఫిట్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులో ఎంతమందికి బెనిఫిట్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు డిఆర్డిఎస్ఆర్ ద్వారా ఎంతమందికి బెనిఫిట్స్ వచ్చినాయి వాళ్ళు క్లియర్గా చెప్పారు. అప్పుడు ఇప్పుడు కొంతమంది సర్పంచెస్ చెప్తున్నారు వాళ్ళ దగ్గర బెనిఫిషరీ లిస్ట్ లేవు. సో పంచాయత్ సెక్రటరీస్తో మాట్లాడి, డిపిఓతో మాట్లాడి ఆ బెనిఫిషరీ లిస్ట్ కూడా ఇస్తాం. ఆల్రెడీ తయారు ఉంది. సో బెనిఫిషరీ లిస్ట్ కూడా ఇస్తాం. సెకండ్ థింగ్, ఇప్పుడు స్కూల్ గురించి చెప్పారు. దట్ కొన్ని భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి, తర్వాత వర్క్స్ ఆపేశారు. సో అందులో 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఎగ్జిస్టింగ్
స్కీమ్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ పిఎంశ్రీ స్కీమ్ కానీ తర్వాత ఇప్పుడు సమగ్ర శిక్ష స్కీమ్ కానీ ఆల్రెడీ మొన్న ఎడ్యుకేషన్ సెక్రటరీ మేడం రివ్యూ తీసుకున్నారు. ఆ రివ్యూలో క్లియర్గా చెప్పారు ఈ మన వికారాబాద్ జిల్లాలో ఇవన్నీ వర్క్స్ నాట్ గ్రౌండెడ్ ఉన్నాయి, ఇవన్నీ వర్క్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఈడబ్ల్యూఐడిసి అధికారులతో మాట్లాడి పంచాయతీరాజ్ వాళ్ళు అధికారులతో మాట్లాడి అందరికీ చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కంటిన్యూయింగ్ వర్క్స్ June 12th. సో June 12th మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతుంది. సో June 12th వరకు అన్ని అభివృద్ధి పనులు, స్కూల్ భవనం నిర్మాణం, సైన్స్ ల్యాబ్, అడిషనల్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, ఇవన్నీ పనులు June 12th ముందు పని పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఆల్రెడీ నిన్న ఈడబ్ల్యూఐడిసి వాళ్ళతో కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. మొన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్తో కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. అవన్నీ పనులు కూడా 100% June 12th వరకు పూర్తి అయితే ఇమీడియట్ పంచాయత్ కన్సర్న్ హెచ్ఎంస్కి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాము. తర్వాత సెకండ్ ఇష్యూ, కొన్ని ఇన్కంప్లీట్ భవనాలు ఉన్నాయి. సో ఇన్కంప్లీట్ భవనాల గురించి చెప్తే ఇప్పుడు ప్రీవియస్ స్కీమ్లో శాంక్షన్ వస్తే ఇప్పుడు వీ కెన్ నాట్ శాంక్షన్ ఇట్ అగైన్ బికాజ్ లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఎగ్జిస్టింగ్ స్కీమ్లో శాంక్షన్ ఉంటే 100% కాంట్రాక్టర్స్తో మాట్లాడి కన్సల్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి శాంక్షన్ ఇమీడియట్లీ పూర్తి చేపిస్తాము. తర్వాత పాత స్కీమ్లో శాంక్షన్ ఉంటే ఫస్ట్ ఆ పనులు లీగల్గా క్లోజ్ చేయాలి. ఒకసారి లీగల్గా క్లోజ్ చేసినాకనే వీ కెన్ శాంక్షన్ ఇట్ అండర్ అదర్ ఫండ్స్. సో ఆ లిస్ట్ కూడా ఒకసారి ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్స్తో మాట్లాడి పిఆర్ ఇంజనీర్స్తో మాట్లాడి ఇప్పుడు ఎస్సీ హాస్టల్స్ కానీ ఇప్పుడు ఆనరబుల్ స్పీకర్ సార్ కూడా చెప్పారు కొన్ని ఫార్మ్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో వెల్ఫేర్ వీక్లో అందరూ ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి ఒక ఎస్టిమేట్ కూడా తయారు చేయించారు. హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద బిల్డింగ్స్, హౌ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ద మైనర్ రిపేర్స్ డన్. సో ఆల్రెడీ స్పీకర్ సార్ నాకు చెప్పారు. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి లిస్ట్ తీసుకొని స్పీకర్ సార్తో కోఆర్డినేట్ చేసి అవి కూడా శాంక్షన్ చేపిస్తాం. తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరిధిలో రైతు భరోసా, తర్వాత రైతు బీమా, తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, దీంతో పాటు అగ్రికల్చర్ మోడర్నైజేషన్ స్కీమ్ కూడా నడుస్తుంది. సో అగ్రికల్చర్ మోడర్నైజేషన్ స్కీమ్ కింద టెక్నాలజీ ద్వారా, డ్రోన్ టెక్నాలజీ ద్వారా, తర్వాత డిఫరెంట్ మషీన్స్ ద్వారా అందరూ ఫార్మర్స్కి చాలా మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్ సహకారంతో 100% ఇప్పుడు నెక్స్ట్ క్రాపింగ్ సీజన్ అప్పుడు ఆ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఆల్రెడీ నడుస్తుంది. టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్తో పాటు అందరు ఫార్మర్స్కి గ్రామ పంచాయతీ స్థాయిలో ఏఈఓస్, తర్వాత ఎంఈఓస్ అక్కడ వెళ్ళి పంచాయత్ సెక్రటరీస్ అండ్ సర్పంచెస్తో కోఆర్డినేట్ చేసి అందరికీ బెనిఫిట్ కూడా 100% వస్తుంది. తర్వాత ఇప్పుడు సమస్యల గురించి, హౌసింగ్ డిపార్ట్మెంట్ సమస్యల గురించి చెప్పారు. సో హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీ అందరికీ తెలుసు ఇంద్రమ్మ ఇల్లు స్కీమ్ కింద 400 to 600 మధ్యలో భవనం కడితే చాలా స్మూత్గా అవుతుంది. సో ఇప్పుడు ప్రతి వారం ఏఈస్, డీస్, పీడీ హౌసింగ్ అండ్ కలెక్టర్ లాగిన్లో ఏదైతే పేమెంట్ పెండింగ్ ఉన్నాయో వారం బేసిస్లో 3-4 days, తర్వాత 7 days బేసిస్లో క్లియర్ చేపిస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ చెప్పారు దట్ కొంతమంది ఏఈస్ నిర్లక్ష్యంగా పని చేస్తున్నారు. ఒకసారి స్పెసిఫిక్ ఏఈస్ లిస్ట్ ఇస్తే ఇమీడియట్గా ఎంక్వైరీ చేపించి హైయర్ ఆఫీషియల్స్ ద్వారా ఎంక్వైరీ చేపించి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు అభివృద్ధి పనులు చాలా మంచిగా నడుస్తుంది. మీరు అందరూ చాలా మంచి సహకారం ఇస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఈ రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్ లాస్ట్ ఇయర్ ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎలిజిబుల్ ఫ్యామిలీస్కి వాళ్ళు అప్లై చేస్తే ఎంఆర్ఓ లాగిన్, తర్వాత టీటీ సివిల్ సప్లైస్, ఎంఆర్ఓ వాళ్ళు వెరిఫై చేసినాక వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే అందరికీ ఇమీడియట్గా రేషన్ కార్డ్ కూడా జారీ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ వీక్ అందరూ తహసీల్దార్స్కి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్ ఇమీడియట్గా ప్రయారిటీ బేసిస్లోనే వెరిఫై చేసి తర్వాత స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ ఇవ్వండి. సో తహసీల్దార్స్ కూడా శాంక్షన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఇప్పటి వరకు చాలామంది బెనిఫిషరీ స్కీమ్స్ గురించి మాట్లాడారు. సో ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. బట్ ఇప్పుడు మీ అందరి సహకారం ద్వారా అందరూ ప్రజాప్రతినిధులు, తర్వాత ఇక్కడ చాలామంది కాన్స్టిట్యున్సీ వాళ్ళు సర్పంచెస్ వచ్చారు, తర్వాత అధికారులు వచ్చారు. 100% అధికారులు తర్వాత పబ్లిక్ రిప్రజెంటేషన్ సమన్వయం ఉండాలి. సమన్వయం ఉంటేనే అన్ని
గవర్నమెంట్ స్కీమ్స్ మంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డ్, తర్వాత భూ సమస్యలు ఇవన్నీ పరిష్కారం కూడా అవుతుంది. సో ఇంతకుముందు చాలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో భాగంగా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు కూడా చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, డ్రగ్ అవేర్నెస్ డ్రైవ్ కండక్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు చైల్డ్ ప్రొటెక్షన్ వీక్, చైల్డ్ సేఫ్టీ వీక్, నెక్స్ట్ వీక్ 4th to 9th మే వరకు అగ్రికల్చరల్ వీక్ కూడా కండక్ట్ చేస్తాము. అగ్రికల్చరల్ వీక్లో ఒక్కొక్క రోజు సెపరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతు వేదిక స్థాయిలో, తర్వాత నియోజకవర్గం స్థాయిలో, తర్వాత గ్రామ పంచాయతీ స్థాయిలో యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. సో అగ్రికల్చర్ వీక్లో ఇప్పుడు ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఆయిల్ పామ్ కల్టివేషన్, ఫ్రూట్ డైవర్సిఫికేషన్, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, వెటరీ డిపార్ట్మెంట్, అందరూ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ వాళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా మీ అందరి సహకారం కావాలి. తర్వాత ఎడ్యుకేషన్ వీక్ ఉంటుంది. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అన్ని నియోజకవర్గంలో హౌసెస్ కంప్లీట్ అయితే ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, స్పీకర్ సార్, తర్వాత అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్ హౌస్ వార్మింగ్ సెరమనీస్ కూడా చేస్తున్నారు. సో చాలామందికి ఇంద్రమ్మ ఇల్లు బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఎలిజిబుల్ ఉంటే సెకండ్ ఫేజ్లో ఇంకా మందికి కూడా వస్తుంది. సో మీ అందరి సహకారం ఉంటే 100% అన్ని గవర్నమెంట్ స్కీమ్స్, అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతుంది, అమలు అవుతుంది. అండ్ మీ అందరి సహకారం కావాలి. షార్ట్ కమింగ్స్ ఉంటే ఇప్పుడు కొంతమంది చెప్పారు, ఆల్రెడీ వీ హ్యావ్ నోటెడ్ ఇట్ డౌన్. సో కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, ఇంతకుముందు ఏర్పాటు అయింది లాస్ట్ 10 daysలో అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇంకా సెపరేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటే ఈ స్పెసిఫిక్ ఇష్యూస్ సంబంధించి రిపోర్ట్ తీసుకొని we will take necessary action against those things. సో ఇప్పుడు చాలా మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఈరోజు. కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ సిఓ గారు, తర్వాత కన్సర్న్ ఎంపీడీఓస్, అందరూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అండ్ ఈ అవసరం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కానీ మరి అదేవిధంగా సర్పంచ్లు కానీ ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినందుకు వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ, వికారాబాద్ నియోజకవర్గ స్థాయి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో పాల్గొంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు, గౌరవ ఎస్పీ స్నేహా మేరా గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు, గౌరవ సిఇఓ సుధీర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ అనన్య గారు, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్లు చాపల శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఆర్టీఏ మెంబర్ జాఫర్ హుసేన్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు మైపాల్ రెడ్డి గారు, మరి వేదిక ముందు ఉన్న కిషన్ నాయక్ గారు, వైఫై గారు, చాలామంది పేరున రామచంద్రారెడ్డి గారు, పేరున సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, కౌన్సిలర్లకు, జిల్లా అధికారులకు, మండల స్థాయి అధికారులకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం తెలియజేస్తూ, వికారాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను వికారాబాద్ స్థాయి సమావేశం జరుపుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభించింది. సమస్యల పరిష్కారంతో పాటుగా మన ప్రభుత్వం వచ్చాక మీకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించడంతో పాటుగా అదే సమయంలో ప్రజల అవసరాలను స్థానికంగా తెలుసుకొని త్వరితంగా పరిష్కారం చేస్తూ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముఖ్య లక్ష్యం. మన ప్రజాప్రభుత్వం వచ్చాక గత 2.5 సంవత్సరాలలో పనులు చేయలేదని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ₹1 పని చేసి 10 రూపాయలు ప్రచారం చేసుకునేవారు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చినాక 100 రూపాయల పని చేసి 10 రూపాయల ప్రచారం కూడా చేసుకోవడం లేదు. ఉదాహరణకు
గత ప్రభుత్వం 10 ఏళ్లలో మన వికారాబాద్లో నియోజకవర్గంలో కొత్త రోడ్డు వేయలేదు, ఉన్నవి రిపేర్ చేయలేదు. నేను గత 2.5 సంవత్సరాలలో ఇప్పటికీ 600 కోట్లతో రోడ్లు వేయిస్తున్నాను. ప్రతి గ్రామంలో 50 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్లు వేయించాము. మేము పని చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. వాళ్ళు 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్లు అప్పులు చేశారు. వాళ్ళ ఇంట్లో రాష్ట్రాన్ని మాత్రం 100 ఏళ్ళు వెనుకకు నెట్టారు. గత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. గత ముఖ్యమంత్రి చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే అడుగుతున్నాయి. చేసిన పనులు మాత్రమే ఎక్కడ కనబడటం లేదు. ఈ అప్పులతో తెలంగాణ రాష్ట్రం వెనుకబడింది. నెలకు 6,500 కోట్ల రూపాయల మిత్తి చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమర్థుడు కాబట్టి ఈ అప్పులను తీరుస్తూ మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు మేరగా మహాలక్ష్మి పథకంలో మా అక్క చెల్లెలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. గృహజ్యోతి పథకంలో పేదలకు ఇళ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలు పెంచాము. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నాము. 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అంటూ 10 ఏళ్ల పాటు పేదలను మోసం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాము. ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ హాస్టళ్లకు పిల్లలకు 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము. ఈ ఏడాది నుండి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు భరోసా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాము. బడికి వెళ్ళే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని, ఆకలితో ఉండొద్దనే ఉద్దేశంతో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉదయం పూట అల్పాహారం పథకాన్ని ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనము, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చాము. 90 ఏళ్ల తర్వాత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూములను రీసర్వే చేయిస్తున్నాము. గత ప్రభుత్వం చేసిన అప్పులు లేకపోతే ప్రజాప్రభుత్వంలో తులం బంగారం వచ్చేది, మా అక్క చెల్లెలకు 2,500 రూపాయలు వచ్చేవి, పెన్షన్లు పెరిగేవి. త్వరలో ఇవన్నీ ఇస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాను. కేవలం 2.5 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేశాము. ప్రజలు మంచి ఆలోచన పరులు. ఎవరు ప్రచారం చేసుకుంటారు, ఎవరు పనులు చేస్తారనేది తెలుసుకొని ఆదరిస్తారు. వచ్చేసారి కూడా ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నోసార్లు మన మీటింగ్లలో చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంతకుముందున్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మరి అదేవిధంగా ఇంతకుముందున్న ప్రభుత్వంకి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళా 10 ఏళ్ళు అవకాశం ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10 ఏళ్ళు ఉండే ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో మేము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాము. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ గ్రామాలకు, కాలనీలకు, ప్రజలకు తెలియజేయాలని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు నా సూచన. మనం చేస్తున్న పనుల గురించి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఇందుకు సరైన వేదిక. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగిలిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేయాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా అభిమతం ఒకటే, నాకు అవకాశాన్ని ఇచ్చిన అవకాశానికి స్పీకర్ ఉద్యోగం వచ్చింది. మరి స్పీకర్ వచ్చినందుకు వికారాబాద్ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది.
తప్పకుండా పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మరి వారైతే కాడా ఏర్పాటు చేసుకొని కొడంగల్ ఎంతైతే అభివృద్ధి చేసుకుంటున్నారో దానికి సమాంతరంగా మన వికారాబాద్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రతిపక్షాలకు సంబంధించిన సర్పంచులు కానీ కౌన్సిలర్స్ కానీ మరి అధికారికంగా ఉన్న మీటింగ్లకు తప్పకుండా రండి. మిమ్మల్ని ఎక్కడ కూడా తక్కువ చేసే ఇది ఉండదు. తప్పకుండా మీకు అధికారికంగా జరిగే అన్ని విషయాల్లో కూడా మీకు మా కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచులు కౌన్సిలర్లు ఏ విధంగా అయితే గౌరవం దొరుకుతుందో పనులు దొరుకుతాయో ఆ విధంగా మిమ్మల్ని కూడా గౌరవిస్తూ మిమ్మల్ని కూడా ఆ విధంగా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ వేసవి కాలంలో ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు అన్ని విషయాలకు సమాధానం చెప్పిండు. ఎప్పటికప్పుడు కలెక్టర్ గారితో నేను మాట్లాడి ఈ త్రాగునీటి సమస్య కానీ లేకుంటే ఇతరత సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం చేస్తున్నాం. కానీ ప్రచారం చేసుకుంటలేము. చెప్పాలంటే రోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పి ప్రచారం చేసుకోవచ్చు, కానీ అంత అవసరం అనిపిస్తలేదు. పనులు చేసుకుంటూ పోతే సమస్యలు పరిష్కారం అయ్యకుండా పోతే అదే సార్లు మాకనే ఆలోచనతో ముంగలికి పోతున్నాం. మరొకసారి జిల్లా అధికారులకు మండల అధికారులకు మరి సెక్రటరీలకు మనస్ఫూర్తిగా మీరు ఈ 99 రోజుల ప్రోగ్రాంని ఏదైతే దిగ్విజయంగా ముంగలికి నడిపించుకుంటూ తీసుకుంటూ పోతున్నారో మీకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందిస్తూ 3471 స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు మంజూరైన నిధులు 43 కోట్లు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు 37,199 మంది. కొత్త రేషన్ కార్డులు 11,459. సన్నబియ్యం అందుకుంటున్న కుటుంబాలు 40,782. ఉచితంగా కరెంటు పొందుతున్న కుటుంబాలు 41,503. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు 3,302 మందికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులు 31,414 మంది. ఇందిరమ్మ చీరలు అందుకున్న మహిళలు 73,278 మంది. వడ్డీ లేని రుణాలు అందుకున్న మహిళా సంఘాలు 7,607. మొత్తం డబ్బులు 48 కోట్లు. మరి మన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 20 ఎకరాల భూమి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అది స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. మరి అదేవిధంగా మనకు కోర్టు వచ్చింది, కోర్టు కూడా అతి తొందరగా ప్రారంభోత్సవం చేసుకుంటాము. మరి పబ్లిక్ స్కూల్స్ ప్రతి మండలంలో పెట్టాలనే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇప్పటికీ ఒకటి మర్పల్లికి పబ్లిక్ స్కూల్ రావడం జరిగింది. మండలకు ఒక పబ్లిక్ స్కూల్ పెట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా కేర్ తీసుకొని బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు కేటాయించి రెవల్యూషన్ టైప్ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నది. ఎట్లయితే కార్పొరేట్ స్కూళ్ళు ఉంటాయో, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజులల్లో అవి కూడా మనం చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.